శివన్నారాయణ ఫ్యామిలీ అంతా కూడా భోజనం చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు శివన్నారాయణ సూరజ్ని భోజనానికి పిలిచారా అని అడుగుతాడు. అలవాటు లేదు కదా మావయ్య గారు, గుర్తులేదు అని అంటుంది సుమిత్ర. ఫోన్ చేసి భోజనానికి పిలవమంటాడు శివన్నారాయణ. అతను మనతో భోజనం చేయడం ఏంటి, సాయం చేశాడు అంతవరకు ఓకే, కానీ మన రిలేటివ్ కాదు కదా అంటుంది జ్యోత్స్న. ముందు మనం భోజనం చేసేద్దాం, ఆ తరువాత అతన్ని వచ్చి భోజనం చేయమందాం, అలా అయితే నీకు ఓకేనా అని జ్యోత్స్నని అడుగుతాడు శివన్నారాయణ. దానికన్నా భోజనం ఇచ్చి రావడం బెటర్ కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇది మంచి ఆలోచన అని శివన్నారాయణ అనేసరికి భోజనం నేను పట్టుకుని వెళ్తాను అని అంటుంది జ్యోత్స్న. వాడిని ఎలా టార్చర్ పెడతానో చూడు, దెబ్బకు వాడి పారిపోవాలి అని పారిజాతంతో చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇక తరువాత సూరజ్కి భోజనం తీసుకుని వెళ్తుంది జ్యోత్స్న. అక్కడ సూరజ్ డ్యాన్స్ చేస్తూ వంట చేసుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను చూస్తుంది నిజమేనా, విరిగిపోయిన కాళ్ళు చేతులు ఏమయ్యాయి, ఆ రౌడీలు నిజంగానే నీ కాడు విరక్కొట్టలేదు కదా అని అంటూ ఉంటుంది. అదంతా డ్రామానే, రౌడీలతో నువ్విచ్చిన డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తాను, నేను చెప్పినట్లు చేయండి అన్నాను, మీ కుక్కల్ని నీ మీదకే ఉసిగొల్పాను అని అంటూ ఉంటాడు సూరజ్. ఇదంతా ఇంట్లో వాళ్ళతో చెప్పేస్తాను అని జ్యోత్స్న అనేసరికి అప్పుడు సూరజ్ జ్యోత్స్నకి ఒక వీడియో చూపిస్తాడు. అందులో జ్యోత్స్న పంపించిన రౌడీ మాట్లాడుతూ మమ్మల్ని సూరజ్ గారిని కొట్టమని జ్యోత్స్న గారే పంపించారు, అందుకు నేనే సాక్ష్యం అని మాట్లాడుతూ ఉంటాడు. ఈ వీడియో నేను మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేస్తాను అని సూరజ్ అనేసరికి ఇక జ్యోత్స్న ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.